దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ కూడా అన్ని రెక్కల చాటును దాచి భద్రపరిచి ఈ రీతిగా ఆయన సన్నిధిలో నిలవడానికి కృప చూపినందుకు దేవుని నామాన్ని మహిమపరుస్తూ చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేరుగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల పుస్తకము 16వ అధ్యాయం. సామెతల పుస్తకము 16వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడిన ఈ మాటలు సొలొమోను తన అనుభవంలో నుంచి రాస్తున్న మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే తన జీవితము ఈ యొక్క చదవబడిన వాక్యానికి సరిపడి ఉంది. ఎలాగో అనంటే సొలొమోను ఆశీర్వదించబడిన తర్వాత గర్వము కలిగిన వాడై దేవుని యొక్క మాటకు కానీ దేవుని యొక్క వాక్యానికి కానీ ఏమాత్రము విధేయత చూపించకుండా తనకు నచ్చినట్టుగా తన ఆలోచన చొప్పున ప్రయాణం చేయడం ప్రారంభించాడు. చాలా గొప్ప రాజు, దేశంలోనే ఒక ఉన్నతమైన జ్ఞానము కలిగిన వాడు, ప్రపంచంలోనే ఆయన తెలివి ఎవరికీ లేదు, అంతటి గొప్పవాడు తన చివరి దినాలలో భ్రష్టుడైపోయినట్టుగా బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఇలాగ జరిగింది అని అంటే సొలొమోను చెబుతూ ఉన్నాడు, నా గర్వమే నా నాశనానికి దారి తీస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గర్వం అనేది నాశనానికి తప్ప ఆశీర్వాదానికి ఏమాత్రం కూడా నడిపించదు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చాలా మంది గర్వించి నాశనంలోనికి వెళ్ళిన వారు ఉన్నారు. అందులో ఒకరు నెబుకద్నెజర్ అనే ఒక రాజు మనస్సును గర్వించాడట. ఎక్కడ? మనస్సును గర్వించాడట. దేవుడు ఏం చేశాడు? సింహాసనమునకు దూరం చేసేసాడు. అడవిలో తీసుకుని వెళ్ళాడు. ప్రజలందరూ కూడా దూరంగా తరిమేశారు. అతని పరిస్థితి ఎలా ఉంది అంటే పశువులు గడ్డి మేస్తాయి కదా, అలా గడ్డి మేస్తున్నాడట. అప్పుడు అర్థమైంది, అయ్యా నా గర్వమే ఇంతవరకు నన్ను తీసుకొచ్చింది. నేను నీకు విధేయతగా ఉన్నంతసేపు నాకు ఏ బాధ లేదు, కానీ ఎప్పుడైతే నేను గర్వించడం ప్రారంభించానో అప్పుడే పతనం అనేది ఆ వ్యక్తి జీవితంలో ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాత్రమే కాదు, సౌలు గర్వించాడు. తన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూసినవాడు, ఆశీర్వాదాలు చూసినవాడు, అద్భుతాల పట్ల అనేక మందికి ప్రకటించినవాడు. అలాంటి సౌలు కూడా గర్వముతో ఏం చేయబడ్డాడు? నాశనంలోకి నడిపించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో అడుగు పెట్టి ఉన్నాం. మన నూతన కార్యాలు మన కుటుంబాల్లో జరగాలని ఆశపడుతూ ఉన్నాం. నూతనమైన కార్యాలు జరగాలి అని అంటే మనలో ఉన్న గర్వం పోవాలి. దేవుని మాటకు విధేయత కలిగి జీవించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉజ్జియా అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాడట. ఎలాగా? స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాడు.
దేవునికి స్తోత్రం. చాలా మంది ఏం చేస్తున్నారయ్యా అంటే ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత వారికి ఏ లోటు లేకుండా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఇదంతా ఎలాగొచ్చిందయ్యా అంటే నేను కష్టపడి సంపాదించానండి. ఎలా వచ్చిందంట? కష్టపడి సంపాదించండి. ఈ కష్టంలో, ఈ ఆశీర్వాదంలో, లేదంటే ఈ సంపాదనలో నా కష్టం తప్ప వేరెవ్వరి కష్టం లేదండి అని చాలా మంది చెబుతూ ఉంటారు. అది వాస్తవం అండి? వాస్తవానికి అది నిజం కాదు. దేవునికి స్తోత్రం. ఒకడు ఆశీర్వదించబడాలి అన్నా, ఒకడు శక్తితో పని చేయాలి అన్నా దేవుని సహాయము లేకపోతే మన ఇంటిలో కానీ మనకున్న ఆత్మీయ జీవితంలో కానీ ఎలాంటి ఎదుగుదల, అభివృద్ధి అనేది మనం చూడలేం. ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్పేది ఏంటయ్యా అంటే పని చేసుకుంటాం, లేకపోతే ఏదో ఉద్యోగం చేసుకోవడం బట్టో, లేకపోతే మరొక దాన్ని బట్టో నా కష్టం మీద నేను బ్రతుకుతున్నాను, నేను ఎవరి కష్టం మీద నేను బ్రతకట్లేదు, ఈ కష్టార్జితం లేదంటే దీనికి మొత్తం అంతా కూడా నేనే కష్టపడుతున్నాను అని అనుకుంటూ చాలా మంది మోసపోతున్నారు. నువ్వు సంపూర్ణ ఆరోగ్యముతో ఉండడానికి దేవుడు నీకు ఎంతో సహాయం చేస్తున్నాడు. దాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయేవారు చాలా మంది ఉన్నారు. ఏమీ లేనప్పుడు ప్రభు ఎదుట ఎంతో కన్నీరు కార్చి ఆశీర్వాదం పొందిన తర్వాత ఆ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి, ఆ పొందుకున్న ఫలాన్ని బట్టి గర్వించుతున్న వారు ఎందరో ఉన్నారు. బైబిల్ గ్రంథంలోనే కాక మన జీవితంలో కూడా చాలా మంది కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాటలు అంటే, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే మన ముందు నడిచే గర్వం ఏమవ్వాలా? పోవాలి. అది మన ముందు నడిచినంత కాలం, ఆ గర్వం అనేది మన ముందు ఉన్నంత కాలం మనం ఎప్పుడు వెనకబడే ఉంటాం తప్ప మనం ఎప్పుడు ఆశీర్వాదం అనేది మన జీవితాల్లో చూడలేము, పొందుకోలేము. దేవునికి స్తోత్రం. మనం ఆశీర్వదించబడి ముందుకు వెళ్ళాలి, మనం దీవించబడి ముందుకు వెళ్ళాలి అని అంటే మన ముందు గర్వం అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే అంటే గర్వం ఎప్పుడు వస్తుంది? గర్వం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే వాక్యానికి విధేయత లేకుండా బ్రతుకుతున్నావో అప్పుడు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే నీ సొంత శక్తి మీద ఆధారపడుతున్నావో అప్పుడు వస్తుంది. ఈ గర్వం ఎప్పుడు వస్తుంది అంటే నీకున్న దాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే సంతోషం పెడుతున్నావో అప్పుడు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో రాయబడిన మాట, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడట. దేవునికి స్తోత్రం. బైబిల్ ఎప్పుడో చెబుతుంది, నీకు ఎంతున్నప్పటికీ కూడా నువ్వేం చేయాలా? తగ్గింపు కలిగి జీవించాలి. నీకున్న దాన్ని బట్టి కానీ, నువ్వు కలిగిన దాన్ని బట్టి కానీ నువ్వు ఎప్పుడు కూడా గర్వంగా బ్రతకడానికి లేదు. ఉన్న దాన్ని బట్టి నువ్వేం చేయబడాలా? మరింత తగ్గించుకుంటే దేవుడు మరింత నిన్ను ఘనపరుస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి విధేయులైనట్టుగా మనం బ్రతకాలి. దేవుని మాటకు మనం విధేయులై బ్రతికితే ఈ గర్వం అనేది మన బ్రతుకులో నుంచి ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2 కుటుంబాలను మీకు పరిచయం చేస్తారు. ఈ 2 కుటుంబాలు కూడా ఎవరి మాట వినలేదు, ఏ ఆలోచన కూడా పెట్టుకోలేదు. దైవజనుడు చెప్పినట్టుగా వారు చేసి దీవించబడినట్లుగా, దైవజనుడు చెప్పినట్లు వారు చేసి వారి యొక్క కష్టకాలాన్ని వారు సంతోషంగా బ్రతికినట్టుగా బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో తెరిచి
రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసై ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంగతి మనందరికీ బాగా పరిచయమైందే. ఎలీషా శిష్యులలో ఒక శిష్యుడు చనిపోయాడు. ఆ శిష్యుడు చేసిన అప్పుల భారం కొరకు ఆ శిష్యుడింటికి అప్పులు వాళ్ళు వచ్చి చెబుతున్న మాట, నీ భర్త సేవ నిమిత్తమో మీ కుటుంబ పోషణ నిమిత్తమో నా దగ్గర చాలా అప్పులు చేశాడు, కాబట్టి ఈ అప్పులు తీర్చకపోతే నీ కుమారులు ఇరువురిని కూడా నేను తీసుకుని వెళ్ళి నా దగ్గర పనికి పెట్టుకుంటా. ఏమంటున్నాడు? పనికి పెట్టుకుంటా అని చెప్పి అక్కడ ఆ వ్యక్తి హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ స్త్రీ లేదా ఆ తల్లి నేరుగా ఎవరి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది? దైవజనుడి దగ్గర పరిగెత్తుకుని వచ్చింది. అడుగుతుంది, అయ్యా, నా భర్త యెహోవా ఎదుట ఎంత భక్తి గలవాడో నీకు తెలుసు కదా, ఇప్పుడు నా పరిస్థితి ఇది అని అంటే, అప్పుడు దైవజనుడు అడుగుతున్నాడు, నీ వద్ద ఏమి ఉన్నదో, నీ ఇంట ఏది ఉన్నదో ఏమన్నాడు? తెలియచెప్పమండి. ఏముందో చెప్పమంటే ఆవిడ ఏం చెప్పింది? నా దగ్గర నూనె బుడ్డి తప్ప ఏదీ లేదయ్యా అంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే దైవజనుడు చెబుతున్న మాట, అమ్మా, నీ ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళి నువ్వు ఎంత వీలైనంత మటుకు ఎన్ని పాత్రలు తేగలుగుతావో అన్ని సమకూర్చుకుని పెట్టుకో, ఇంట్లో అన్ని సమకూర్చుకుని ఇంట్లో నువ్వు తీసుకొచ్చుకుని పెట్టుకో. అప్పుడు ఆయన అంటున్నాడు, పెట్టుకుని ఏమన్నాడు? తలుపు గడి వేసి నీవును నీ కుమారుడును ప్రార్థన చేస్తూ ఆ ఖాళీ పాత్రలు ఏమేమన్నాడు? ఆ నూనె పోయమన్నాడు. బుడ్డి ఎంత ఉంది? ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది బుడ్డి. పాత్రలు ఆశ్చర్యకరమైన మాట ఏంటయ్యా అంటే, దైవజనుడు మాటకు లోబడి ఆ తల్లి ఆ రోజు విశ్వాసంతో నూనె బుడ్డిలో ఉన్న నూనెను పాత్రలో పోస్తున్న కొద్దీ ఏమవుతుంది? ఆ బుడ్డిలో నూనె తరగట్లేదు, కానీ సమృద్ధిగా పాత్రలు నింపబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. నిజానికి ఆ తల్లికి ఒక ఆలోచన రావాలి, ఈరోజు నీవు నేను ఉన్నట్టుగా అయితే, అయ్యగారు ఇంత బుడ్డిలో నూనె నీ పాత్రలోకి ఎలాగొస్తుంది? ఇంకా పాత్రలు నీళ్లు పోసి ఆ నీళ్లు నూనెగా మారిస్తే బాగుంటుందేమో అని చెప్తుంది సలహా. నీలాటోళ్ళు నాలుగోటోళ్ళు అయితే. ఎందుకని? ఉన్నదే చిన్న బుడ్డే, ఆ బుడ్డిలో నూనె ఆ పాత్రలో పోస్తే పాత్రలో ఏమాత్రం కూడా అడుగు కూడా రాదు. కానీ ఆ తల్లి విశ్వాసం ఎలాంటిదయ్యా అంటే, దైవజనుడు మాట మీద విధేయత కలగడమే కాకుండా దేవుని కార్యము ఖచ్చితంగా జరుగుతుంది అని విశ్వసించి లోబడింది. ఇంకా రెండో మాట మాట్లాడలేదు, ఇలా చేయాలా, ఏం చేయను అని అంటలేదు. చెప్పినట్టు చేస్తానని చెప్పి తలుపేసుకుంది. కుమారులు ఇంట్లోకి వెళ్ళారు. ప్రార్థిస్తూ విశ్వాసంతో బుడ్డిలో నూనె పోస్తూ ఉన్నారు. బుడ్డిలో నూనె ఆ పాత్రలో పోస్తున్న కొద్దీ ఆ పాత్రలు నిండిపోయినాయట.
ఆ బుడ్డిలో నూనె ఇంకా ఏమవలేదు, కరగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను ప్రియమైన దేవుని కూడా, ఈరోజు దేవుని యొక్క మాటలు నువ్వు ఎంత లోబడాలి అంటే, నువ్వు మాట వినేటప్పుడు సందేహం అని నీ ఆలోచన రాకూడదు. సందేహం అనేది ఇది జరుగుతుందా, ఎలాగా ఇది జరుగుతుందంటావా, ఇది జరగదంటావా అన్న ఆలోచన రాకూడదు. ఏముండాలి నీ మనసులో అయ్యా అంటే, దేవుని మాట నా కొరకు వెలువడింది అంటే ఖచ్చితంగా ఆ మాటను జరిగిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అంటే ఆ మాట ఖచ్చితంగా నా బ్రతుకులో నెరవేర్చబడుతుంది అని నువ్వేం చేయాలా చెప్పాలి. విశ్వాసంతో ఉండాలి. అనుమానంగాను లేదా ఏదో జరుగుతుందంటావా జరగదంటావా సందేహపడుతూ వాక్యాన్ని విశ్వసిస్తే మన బ్రతుకులో కార్యాలు జరగవు. ఆ తల్లి ఏమైనా మారు మాట మాట్లాడినట్టు బైబిల్లో రాయబడిందా? ఏదైతే దైవజనుడు చెప్పాడో చెప్పినట్టు చేశారు. ఇప్పుడు ఆయన దైవజనుడు అంటున్నాడు, అమ్మా ఈ నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకో, మిగిలిన దాంతో దేవునికి స్తోత్రం. అది ఎంతకాలం వచ్చింది ఆ నూనె అంటే, అమ్మి నువ్వు నూనెతో అప్పులు తీర్చుకోగా మిగిలిన నూనె ఎంతకాలం వచ్చింది? ఎంతకాలం వచ్చింది చెప్పాలి. వారు బ్రతికినంత కాలం దాంతో పోషింపబడ్డారట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక మాట చెబుతాను ప్రేమ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసమే నిన్ను బ్రతికించేదిగా ఉండాలి. నీ విశ్వాసం చేత జరిగే కార్యాలే నిన్ను బ్రతికించేదిగా ఉండాలి తప్ప నీ సొంతంగా లేదు నీ ఆలోచనతో ప్రకారంగా వెళితే మనం ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట తల దించుకోవాల్సి వస్తుంది తప్ప దేవుని ఎదుట మనం ఆశీర్వాదం పొందుకునేవారిగా మనం ఉండం. ఆ నూనె మిగిలిన నూనెతో వారి జీవితాంతం బ్రతికేశారట. ఈరోజు అంటాను ఎందుకు అలాగ జరిగింది అని అంటే ఒకే ఒకటి, ఆ తల్లి లోబడింది. నేను ఎందుకు వినాలా, ఆఖరి స్థితిలో ఉన్నాను నేను ఎందుకు వినాలనే అనలేదు. ఒకటే, దైవజనుడి నోట ఈ మాట ఎందుకు వచ్చిందో కాబట్టి ఈ మాట ప్రకారంగా చేస్తాను. తప్పే ఉంది చేసే ప్రయత్నిస్తే, తప్పే ఉంది చేసి ప్రయత్నిస్తే. అనుమానం పడే కంటే ముందుకు వెళ్ళి దేవుని సన్నిధిలో కార్యం చూడటం గొప్ప కదా అని ఆ తల్లి ముందుకు వెళ్ళింది, పోషింపబడింది, ఆశీర్వదించబడింది. తన బ్రతుకు కాలం అంతా కూడా సమృద్ధిగా బ్రతకగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గర్వం ఉంటే నాశనంలోనికి వెళ్ళిపోతాం. అదే విధేయత ఉంటే నువ్వు ఎంత అట్టడుగునన్నా సరే, లోపలి జీవించే తత్వం నీకు ఉంటే నువ్వు ఎంత అట్టడుగునన్నా సరే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. నేను ఎక్కడ వరకు క్రింద పెట్టే ఆలోచన దేవుడికి అయితే లేదు. నువ్వు ఎంత దీనస్థితిలో ఉన్నా సరే వాక్యానికి దేవునికి నువ్వు లోబడి జీవించినంత కాలం కూడా నీకు ఏ లోటు రాకుండా నా దేవుడు చూసి నీకు సమృద్ధిని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దేవుడు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళాడు. దేవుడు పోషించాడా లేకపోతే జనులు ఎవరైనా పోషించారా? దేవుడే పోషించాడు. ఎందుకు? దేవుని మాట విన్నాడు గనుక, దేవుడు మాట ప్రకారంగా నడిచాడు గనక దేవుడే సమృద్ధిని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వాటితో పోషించాడు అయ్యా అంటే ఆశ్చర్యం. కాకులు ఎవరితో పోషించాడట? కాకులు ఎవరికైనా నేను పెట్టేటట్టు మనం ఎప్పుడైనా చూసామా? ఏదైనా ఉంటే చేతిలోంచి లాక్కుని వెళ్ళిపోవడం తప్ప తెచ్చి పెట్టే మనసు వాటికి లేదు. నా దేవుడు చెబుతున్నాడు, ఈరోజు కాకులు వంటి స్వభావం గల వారితో కూడా నేను పోషింపజేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
ఎలాంటి వారితోనట? కాకులు వంటి స్వభావం గల వారితో నిన్ను పోషించే దేవుడై ఉన్నాడు. వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం రాదు, మనం ఏం పొందుకోలేం, వీళ్ళు అసలు ఎవరికి ఏమి ఇవ్వరు అని అంటారు చూడు, వాళ్ళు ఇచ్చే స్థితిలో లేదు అంటారు చూడు. దేవుడు అలాంటి వాళ్ళని ప్రేరేపిస్తాడు, అలాంటి వారి ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు, నూతన కార్యాలు మన జీవితాల్లో జరగాలి అని అంటే మనం చేయవలసింది ఏంటయ్యా అంటే లోబడి జీవించడం. గర్వం అనేది మన జీవితంలో ఏనాటికి ఉండకూడదు. నువ్వు సంపాదించే సంపాదన బట్టి కానీ, నీకున్న ఆస్తిని బట్టి కానీ, నీకున్న పలుకుబడిని బట్టి కానీ, నీకున్న బలాన్ని బట్టి కానీ నువ్వు ఏమాత్రం కూడా హెచ్చింపవలసిన వాడివైతే కాదు, గర్వించవలసిన వాడివైతే కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పటికైనా ఏ స్థితిలో ఉన్నా సరే వాక్యానికి, దేవుని యొక్క మాటకు లోబడి జీవిస్తేనే దేవుడు నిన్ను మరింత ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళ్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక సంఘటన, ఏలియా దినాలలో విధవరాలు ఉంది. ఎవరండి? సారెపాతు విధవరాలు. ఎంత ఉంది తన తొట్టిలో? కొంచెము పిండి, గుడ్డిలో కొంచెము నూనె ఉంది. ఆ దినాలు ఎలాంటివి అంటే కరువు దినాలు. ఎలాంటివి? కరువు అంటే ఏంటి? సరైన పోషణ లేనిది. ఎలాంటిదయ్యా అంటే సరైన పోషణ లేదు, తినడానికి సరైన పోషణ లేదు, ఉండడానికి సరైన ఆ యొక్క అవకాశం లేని పరిస్థితిలో ఉన్నదే కరువు. ఈరోజు నేను అంటాను, చాలా మంది కరువులో బ్రతుకుతున్నారు, కరువులో బ్రతుకుతున్నారు. తినడానికి సరైన తిండుండట్లేదు, ఆత్మీయ జీవితంలో కరువులో బ్రతుకుతున్నారు. వరాలు పొందుకోలేక, ఆశీర్వాదాలు చూడలేక కరువులో ఉన్న బ్రతుకులు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. దేవుని ఆత్మతో మాట్లాడుతున్న మాట, ఆ రోజు ఆ విధవరాలు చనిపోవడానికి ఇదే లాస్ట్ ఆఖరి అప్పం అవుతుంది అని చెప్పి తన కుమారుడు తను తిని చనిపోదాం అనుకున్నారు. బయలుదేరారు. ఎక్కడికి? పొలాలు ఏరుకోవడానికి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? పొలాలు ఏరుకుంటూ ఉందంట. ఇంతలో దైవజనుడి ఏలియా వచ్చాడు. అమ్మా, తాగనీకి నీళ్ళు ఇస్తావా అని అంటే, పోనీలే నీళ్ళే కదా ఇద్దాం అని చెప్పి ఒక 4 అడుగులు వేసింది తల్లి. ఎన్ని అడుగులు? 4 అడుగులు వేస్తుంటుందేమో బహుశా. అంటే పిలుస్తున్నాడు, అమ్మా నీళ్ళతో పాటుగా నాకు అప్పం చేసుకుని నా దగ్గర పట్టురా అమ్మా అంటే, ఆ తల్లి చెబుతున్నా ఆ మాట ఏంటో తెలుసా? అయ్యా, నా ఇంట్లో కొంచెమే పిండం తొట్టులో, గుడిలో కొంచెమే నీరు ఉంది. నేను నా పిల్లవాడు ఈ కరువులో బ్రతకాలనేది ఇంకా మాకు పోషించబడాలంటే వేరే మార్గం లేదు. అందుకనే చనిపోదాము అని ఆఖరిసారి ఆ అప్పం కాల్చుకోవడానికి, పుల్లలు ఏరుకోవడానికి వచ్చామయ్యా అని అంది. వెంటనే దైవజనుడు చెబుతున్నాడు, ముందు నేను చెప్పినట్టుగా నాకు అప్పం తీసుకురా, తర్వాత నువ్వు వెళ్ళి నీవు నీ పిల్లవాడు పోషించబడినట్లుగా తిన్న అప్పం తినండి అంటే, అక్కడ కూడా తల్లి ఏమాత్రం సందేహపడలేదు. అదేంటి పాస్టర్ గారు లేదా దైవజనుడు ఇలా అంటున్నాడు, ఆయనకి ఇచ్చేస్తే మొత్తం అందులో అయిపోతుంది కదా అని అనుకోలేదు. కానీ వెళ్ళింది, అప్పం తయారు చేసింది, దైవజనుడు తీసుకొచ్చి ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు వెళ్ళి నీవు నీ బిడ్డ అప్పం కాల్చుకుంటానండి అంటే, మారుమాట చెప్పలేదండి, అక్కడ లేదని చెప్పలేదు. కానీ వెళ్ళి అప్పం కాల్చుకుంటున్న కొద్ది ఏమవుతుంది, ఆ పిండే తరగలేదంట.
ఆ బుడ్డిలో నూనె తరగలేదు. ఎంతకాలం బ్రతికారయ్యా అంటే ఆ కరువు కాటకం అంతా పోయేంత వరకు కూడా బ్రతికారంటే. దేవునికి స్తోత్రం. ఎంతవరకు బ్రతికారు? ఆ కరువు దినాలన్నీ కూడా బ్రతికారు. ఒక రోజులో చనిపోవాలనుకున్న కుటుంబం, ఒక రోజులో తన జీవితాన్ని ముగించుకోవాలనుకున్న ఆ తల్లి బిడ్డల యొక్క జీవితాన్ని దేవుడు మార్చేశాడు. ఎంతగా మార్చేసాడయ్యా అంటే ఆ ఊరంతా కష్టంలో ఉంది. ఆ ఊరంతా కరువులో బ్రతుకుతున్నారు. కానీ చనిపోవాలి అనుకున్న ఈ కుటుంబం మాత్రం సమృద్ధిగా తిని వారు బ్రతికారట. ఎందుకు? మిగతా ఊరంతా కుటుంబానికి పోషించబడే యజమానులు ఉన్నారు, కష్టపడే పిల్లలు ఉన్నారు, ఇంక కష్టపడేవారు ఉన్నారు. కానీ వారు కుటుంబాలు పోషించబడకుండా లేదా వారు పోషించబడడానికి విలవిల్లాడిపోయే పరిస్థితిలో ఆ విధవరాలి కుటుంబము, ఆ విధవరాలు కుమారుడు కూడా పోషింపబడి ఆశీర్వదించబడినట్టుగా బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగో సాధ్యమైంది? ఇది ఎలాగో సాధ్యమైంది అంటే అక్కడ ఆ తల్లి కూడా ఏ మాత్రం అనుమానం పడలేదు. ఏమాత్రం కూడా అనుమానం పడలేదు. ఎందుకని? దైవజనుడు నోట నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో అద్భుతం దేవుడు చేస్తాడనే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు మా చెప్పాడు అని అంటే ఖచ్చితంగా అది ఏదో అద్భుతం నా కొరకు దేవుడు దాచి ఉంచాడేమో అని ఆ తల్లి ఏం చేసింది? మారు మాట సమాధానం నేను ఇవ్వనయ్యా, లాస్ట్ సార్ నేను బిడ్డకు పెట్టా, నేను చనిపోతానయ్యా అని అనలేదు. కానీ ముందు దైవజనుడు మాటకు లోబడి వెళ్ళింది. లోబడింది గనకే ఆ కరువు కాటకం అంతా కూడా సమృద్ధిగా తినగలిగారు, బ్రతకగలిగారు. దేవుని ఎదుట ఒక బలమైన సాక్షిగా నిలవబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, మనం ఎందుకు పోషింపబడడం లేదు? ఎందుకు మనం ఇంకా లోపును మన జీవితాల్లో చూస్తున్నాము అని అంటే మాట వినక. చెప్పండి, ఏం వినక? ఎవరి మాట? దేవుని మాట వినక, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించక మన బ్రతుకులో ఇంకా లోపు ఉంటుంది. మన బ్రతుకులో ఇంకా కరువు అనేది కనబడుతుంది. క్షేమముగా బ్రతకవలసిన కుటుంబాలు ఆ యొక్క క్షామముతో బ్రతుకుతున్నాయట. క్షేమం అంటే సమృద్ధిగా ఉండడం, క్షామం అంటే దేని లేనట్టుగా ఎండిపోయిన బీడు భూమిన అనుభవంలో బ్రతకడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం బ్రతకలేకపోతున్నాం, ఎందుకు మనం పోషించబడడం లేదయ్యా అంటే మన ముందు ఎవరు నడుస్తున్నారు? చెప్పాలి. ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక అనుభవంలో మన ముందు ఒక అమ్మ నడుస్తుంది. మనకున్నదంతా పాడు చేయడానికి, మనకున్నదంతా నాశనం నడిపించడానికి, మనకున్న భక్తి అంతా పాడు చేయడానికి, మనం భక్తిలో ఎదుగుతున్నప్పుడు మన యొక్క భక్తి హీనతలను నడిపించడానికి గర్వం అనే ఒక అనుభవం ఏం చేస్తున్నాయి అంటే మన ముందు నడిచి మనకున్న ఆ ఆశీర్వాదాన్ని, మనకున్న ఆ ఫలింపును పాడు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ సొలొమోను ఎందుకు రాస్తున్నాడు ఈ మాట అయ్యా అంటే, అయ్యా దేశంలో రాజుగా ఉండవలసిన వాడును, ప్రపంచంలోనే సొలొమోను అంత జ్ఞాని పుట్టలేదట. ఇక పుట్టబోడని కూడా చెప్పాడు దేవుడు. ఏంటంట? ప్రపంచంలో సొలొమోను అంత జ్ఞాని పుట్టలేదు, పుట్టబోడు. సొలొమోను ఒక కీర్తి లేదా ఘనత ఎంతవరకు వెళ్ళిందయ్యా అంటే ఆ దేశ ప్రజలట సొలొమోను చెప్పే తీర్పును చూడడానికి వచ్చారు. ఏం చూడడానికి? చెప్పాలి. సొలొమోను ఏ తీర్పు అయితే చెబుతాడో ఆ తీర్పును చూడడానికి దేశ విదేశాల నుంచి ప్రజలు వచ్చేవారు. బైబిల్లో శాబా దేశపు రాణి వచ్చింది.
ఆమె వచ్చేటప్పుడు ఊరకనే రాలేదు. బంగారం, వెండి, ప్రశస్తమైన వస్త్రాలు, వజ్రాలతో వచ్చింది. ఎందుకు? ఆ జ్ఞానిని చూడడానికి, ఆ జ్ఞాని ఆ యొక్క తీర్పును చూడడానికి ఊరకనే రాలేదు, బహుమతులతో వచ్చింది. అంత గొప్ప స్థితిలో ఉన్నాడు, అంత ఘనమైన స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఘనపరచబడ్డాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆశీర్వదించడం, దేవుడు బలపరచడం ప్రారంభించాడో, ఇక తన జీవితంలో కూడా గర్వం అనేది వచ్చింది. తన జీవితంలో కూడా దేవుని మాట వినకపోవడం జరగడం ప్రారంభించాడు. దేవుని మాట వినడం లేదు, ఇంకా దైవజనుడు మాటకు లోబడడం లేదు. ఇక తనకి ఏమైనా నచ్చితే, తనకి ఏ తోస్తే అది చేసుకుంటూ పోతున్నాడు. తనకు ప్రోత్సహించడానికి, బైబిల్ చదవండి, ఆ సొలొమోను కట ఈ దేవుని యొక్క మార్గంలో నుంచి వెళ్ళిపోవడానికి కొంతమంది సలహాదారులు ఉన్నారు ఇంటికి. ఎందుకు? బాగుపడ్డానికి కాదు, ఏదో ఆశీర్వాదంలో నడిపించడానికి కాదు, ఎలాగైనా ఈ సొలొమోనును పడగొట్టాలి అని. ఏం చేయాలని? సొలొమోనును పడగొట్టాలి అని సలహాదారులు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. సొలొమోను ఏది చేస్తున్నా దేవునికి వ్యతిరేకంగా జరిగినట్లుగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా వీళ్ళు వెనకాల ఏం చేస్తున్నారయ్యా అంటే ప్రోత్సాహం చేసేవారు. దేవునికి స్తోత్రం. ఏమైందయ్యా అంటే ప్రోత్సాహం చేసేవారు బాగానే ఉన్నారు. ఈ మీద ఉండవలసిన వాడు, సింహాసనం మీద దేశ దేశాలకు ఘనత వహించిన వాడు సడన్ గా ఏమైపోయాడయ్యా అంటే కింద పడిపోయాడు. అప్పటి వరకు ఒక్కటిగా ఉండే దేశం సొలొమోను చేసిన ఆ పనికి 2 భాగాలు విడిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాశనం మనకు ఎప్పుడు వస్తుందయ్యా అంటే గర్వం అనేది మనలో ఉన్నప్పుడు, గర్వం అనేది మన ముందు నడుస్తున్నప్పుడే. లేదా ఆశీర్వాదం అనేది ఎప్పుడు పొందుకోలేమయ్యా అంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఉన్నట్టుగా చెప్పగలగాలా? ఏం చెప్పాలా? దేవుడు నాకు ఇచ్చిన దాన్ని ఇదిగో ఈ విధంగా ఇచ్చాడు, నేను గడిచిన సంవత్సరం అంతా ఇదిగో బ్రతికి ఉన్నాను, కష్టపడి సంపాదించి నేను తింటున్నాను అంటే ఇది నా శక్తి కాదు, కానీ దేవుడు నాపై చూపిన కృపను బట్టి మాత్రమే నువ్వు చెప్పగలగాలి. అప్పుడు ఈ నూతన సంవత్సరంలో మరింత అద్భుతాన్ని జీవితంలో దేవుడు జరిగిస్తాడు. లేదండి నా శక్తికి వెలువడి, లేదా నేను కష్టపడి చదువుకుని సంపాదించాను అంటావా, అక్కడే ప్రారంభించబడుతుంది కరువు అనేది. అక్కడే ప్రారంభించబడుతుంది నీకు నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఆగిపోవడం అక్కడే ప్రారంభించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడండి. ఎందుకనంటే చెప్పబడిన 2 కుటుంబాలు దైవజనుడు మాటకు లోబడడమే కాక మారు మాట పలకలేదు. వాళ్ళు మారు మాట చెప్పలేదు. అక్కడ ఆ తల్లి కష్టకాలంలో పోషించబడింది, ఈ తల్లి కరువు కాలంలో పోషింపబడింది. ఎంతవరకు పోషింపబడ్డారయ్యా అంటే వారి జీవితాంతకాలం పోషింపబడ్డారు. ఈరోజు నేను అంటాను, ఈ సంవత్సరం అంతా కూడా నీ కష్టకాలంలో కూడా నువ్వు పోషింపబడాలి అని అంటే దేవుని మాటకు నువ్వు విధేయుడై ఉంటేనే పోషింపబడతాం. దేవుని యొక్క వాక్యానికి విధేయుడై ఉంటేనే పోషింపబడతాం. లేని పక్షమున మన ఆలోచన, మన తలంపు, మన ఇష్టానుసారంగా మనం ముందుకు వెళితే పోషింపబడకపోగా మరింత దీన స్థితికి వెళ్ళిపోయేవారుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు చావు అంచుల వరకు వెళ్ళొచ్చేచ్చు. నా ప్రభువు చెబుతున్నాడు, ఒకవేళ చావు అంచుల్లో నువ్వు ఉండొచ్చు. నువ్వు దీనుడై ఉంటే
నిన్ను మరలా ఫలించు ద్రాక్షవల్లిగా దేవుడు నిన్ను చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా నా దేవుడు నిన్ను చిగురించు వానిగా చేస్తాడు. మరలా నా దేవుడు నువ్వు ఏ స్థితిలోనైతే దేవుడు నిన్ను ఉంచాలనుకున్నాడో అదే స్థితిలో నిన్నుంచి నీకు ఉన్నతమైన ఘనత నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా గర్వించకుండా వాక్యానికి విధేయులై ఉంటూ, ఎవరికి? వాక్యానికి విధేయులై ఉంటూ దేవుని యొక్క వాక్యము ఉన్నట్టుగా దేవుని యొక్క చిత్తములో మనం ముందుకు నడుస్తూ వెళితే ఈ 25వ సంవత్సరం కూడా నీ జీవితంలో నూతనమైన కార్యాలని జీవితం దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న సంగతి మనందరికీ బాగా పరిచయం అయిందే, చిన్న సంగతి చెప్పి ముగించేస్తాను. ఎందుకు ఈ మాట చెబుతున్నానయ్య అంటే, స్థిరపడిన తర్వాత గర్వించడం అంటారు కదా, దాని గురించి పెద్దయ్య గారు ఎప్పుడు చెప్తుండేవారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలాంటి ఒక మనిషి పాస్టర్ గారు, పోషింపబడడానికి నాకు ఏ ఆదాయం లేదయ్యి, చిన్న గేదెను కొనుక్కుందాం అనుకుంటున్నానండి. ఏం కొనుక్కుందాం అనుకుంటున్నాను చెప్పండి. గేదెను కొనుక్కుందాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అన్నారట. పాపం ఎంత భక్తి కలిగిందయ్యా అంటే, క్రమం తప్పకుండా ఆదివారం ఆరాధనకు వస్తూ దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా జీవిస్తూ ఉంది కనుక దైవజనుడు చాలా చాలా భారం కలిగి ప్రార్థన చేశాడు. కొనుక్కున్నాడు. సమృద్ధి అని పాడిని దేవుడిచ్చాడు. సమృద్ధిని పాడిని దేవుడిచ్చాడు. ఇప్పుడు పాడి ఆశీర్వదించబడింది. 1 4 అయినాయి, 4 8 అయినాయి. ఎన్నైనాయి? అంకెలు వచ్చారా? 4 ఎన్ని అయినాయి? 8 అయినాయి. ఈ కాడి నుంచి ఆదివారం ఆరాధన రావడం మానేసింది. ఒక వారం చూశాడు పాస్టర్ గారు, 2వ వారం చూశాడు, రాలేదు. 3వ వారం మరి బాధ్యతగా వెళ్ళి అడగాలి కదా, వెళ్ళాడట. మా ఏంటి 1 ఉన్నప్పుడు బాగా నచ్చో, 2 ఉన్నప్పుడు బాగా నచ్చో, 4 వచ్చినప్పుడు ఒక్కొక్క వారం మానేసావు, 8 వచ్చినప్పుడు ఇంక పూర్తిగా మానేసావు. ఏం చేయమంటారు పాస్టర్ గారు, ఖాళీ లేకుండా ఉందండి అన్నారు. ఇప్పుడు ఏమంటుంది మళ్ళా, ఖాళీ అయ్యేలా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నట్టు. ఏమంది? పని ఎక్కువైపోయిందండి బాబు చర్చకు రావాలంటే. మరి ఏం చేయమంటావమ్మా అంటే, పని తక్కువైనా ప్రార్థన చేయండి బాబు. మరి అప్పుడు పట్టుదలతో ప్రార్థన చేసిన దైవజనుడు ఇప్పుడు చేయడా? ఇప్పుడు మరింత చేశాడట. ఏమైపోయినాయి? ఉన్నదంతా పోయే. యోబు గారి దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా అన్ని పోయినాయి. అప్పుడు మందిరానికి వచ్చి అంటుందంట, అయ్యారు చాలా తప్పు అయిపోయిందండి. ఏమైందమ్మా అంటే, దేవుడు నాకు బుద్ధి నేర్పాడండి. ఏం నేర్పాడు? ఏం నేర్పాడమ్మా అంటే, బుద్ధి నేర్పాడమ్మా. ఏంటి ఆ బుద్ధి అంటే, దేవుడు ఇచ్చినప్పుడు 1 ఇచ్చినప్పుడు భక్తిగా వచ్చానండి, 2 వచ్చినప్పుడు కొంచెం పని ఎక్కువై ఒక్కొక్క ఆదివారం మానేసానండి, 4కి వచ్చేసరికి ఇక రావడమే మానేసానండి. దేవుడికి తెలిసిందండి. నేనేం ప్రార్థన ఏం చేసుకునేదాన్ని, అయ్యా నువ్వు ఆశ్చర్యపోతే నీ మందిరానికి మరింతగా ఎక్కువ వస్తారన్నానండి, కానీ పని భారాన్ని బట్టి రాలేకపోయాను, అది అర్థమైందండి అన్నట్టు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలా? స్థిరపడిన తర్వాత ఇచ్చిన వాడిని మర్చిపోకూడదు. నేను ఎప్పుడు చెప్పేది, మనకు ఎవరైనా సహాయం చేసినప్పుడు సహాయం పొందిన తర్వాత సహాయం చేసిన వాడు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన దీనస్థితిలో ఉన్నప్పుడు, మనం లేమిలో ఉన్నప్పుడు నీకు ఎవరైనా చెయ్యి చాచి సహాయం చేశారు అని అంటే నువ్వు వారికి కృతజ్ఞత కలిగి ఉండవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకు దినములన్నీ కూడా వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. రూపాయి సంపాదించానని కానీ, రూపాయి నా దగ్గర ఉందని కానీ
ఎప్పుడు నీ జీవితంలో గర్వము లేకుండా నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి బ్రతుకుతావో అంత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత లోపల జీవిస్తావో అంత దేవుడు నిన్ను తెచ్చిస్తాడు. కాబట్టి మన జీవితంలోనికి ఏం రానివ్వకూడదు చెప్పండి? గర్వాన్ని రానివ్వకూడదు. ఏం రావాలి? తగ్గింపు మనస్సు కావాలి. తగ్గించుకుని జీవించేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదించబడినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని బట్టి మనం గర్వంలోకి వెళ్ళడం కాక దేవుడికి మరింత కృతజ్ఞతుడై ఉంటే మరింత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎబ్బేలతో చెబుతున్నట్టుగా నీ సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడు. నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావో అంత విశాలతను, అంత ఆశీర్వాదాన్ని, అంత దీవెనను, అంత సమృద్ధిని నీకు, నీ కుటుంబానికి, మన సంఘానికి దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనందరం కూడా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మేళ్లు పొందుకోవడానికి గర్వం అనే ఆ అనుభవాన్ని మన ముందు నుంచి తొలగించుకుని దేవుని ఎదుట తగ్గించుకుని మనకు మనం తగ్గించుకుంటూ, దేవా ఇది నీ వల్ల కలిగింది, ఇది నీ ద్వారా జరిగింది, సమస్తం నీకే మహిమ అంటూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ముందు కొనసాగుదాం. దేవుడి నూతన సంవత్సరంలో నూతనమైన మేళతో, నూతనమైన కార్యాలతో మనందరిని ఎదుర్కొని వచ్చి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలను బట్టి దేవా, ఈ 2025వ సంవత్సరం నేను దీవించబడాలి అంటే, నేను పోషించబడాలి అంటే, నా కరువు ఆశీర్వాదకరంగా మారాలి అంటే, అయ్యా నేను గర్వం అనే అనుభవంతో నడవకూడదు. అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని మేము హెచ్చిస్తూ ముందుకు కొనసాగే కృప దయచేయండి. అయ్యా ఈ పునరుద్ధాన దినాన్ని నాయన ఇదిగో తండ్రి, మా అందరితో మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, నీ పునరుద్ధాన దినాన్ని ఆయన అయ్యా ఇదిగో తండ్రి, సొలొమోను గర్వించి చెడిపోయాడు. అయ్యా నెబుకద్నెజరు గర్వించి సింహాసనానికి దూరం అయిపోయాడు. కానీ తండ్రి అయ్యా దైవజనుల మాటకు లోబడిన ఆ యొక్క విధవరాళ్ళు ఇరువురి కుటుంబాలు కూడా పోషింపబడడం కాదయ్యా, వారు ఆశీర్వదించబడ్డారు. వారి కరువులో అయా ఇదిగో తండ్రి ప్రభువా దీవించబడ్డారు నాయన. ఈరోజు మేము కూడా ఈ 25వ సంవత్సరం అంతా కూడా అయ్యా మీ వాక్యములకు మేము లోబడి మీ వాక్యానుసారంగా జీవించి అయా ఇదిగో తండ్రి ప్రభువా నీ సన్నిధిలో మేము కూడా అయా ఇదిగో తండ్రి మా ఆత్మీయ కరువులో నుంచి, అయా మా శారీరక కరువులో నుంచి, అయా ఇదిగో తండ్రి ఆహార కరువులో నుంచి సమృద్ధిలోనికి నడిపించమని ఇదిగో తండ్రి ఈ విన్న ప్రతి మాట కూడా నా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి అయా ఇదిగో తండ్రి ప్రభువా మరొక్కసారి నీ బిడ్డలు ప్రేమతో అర్పించిన కానుకలను దీవించండి. ఇచ్చిన బిడ్డలకు నూరంతలుగా అనుగ్రహించి కానుకలు పరిచర్యలు వాడుకుని అయా ఇచ్చిన ప్రభువా కుటుంబాల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించమని సమస్తమును నా మా జీవితాలు నీకు మహిమకరంగా 25వ సంవత్సరం అంతా నడిపించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సహాయం మనకును లోకమున సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.